అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు పల్లాటి అశోక్ కుమార్కు ప్రముఖ పారిశ్రామికవేత్త అవనిగడ్డకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇక్కుర్తి శ్రీనివాసరావు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. థాయిలాండ్ మార్చిలో జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన అశోక్ కుమార్ వచ్చే నెల నార్త్ అమెరికాలో జరగనున్న మరో ప్రపంచ పోటీలో హాజరు కానున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోవడంతో తన వంతు సాయముగా ఇక్కుర్తి శ్రీనివాసరావు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి తనని ప్రోత్సహించారు. కాబట్టి ఒక క్రీడాకారుడు మన ప్రాంతం నుంచి ఎదుగుతున్నాడు అంటే అది మేమంతా ఎదిగినట్లుగా, మేమంతా సాధించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ విద్యా కుటుంబ సభ్యులందరం కూడా భావిస్తాం. మరి ఈ సందర్భంగా శ్రీనాన్న గారు ఇలా కార్యక్రమం ఉంది నిన్న పిలిచినప్పుడు మేమందరం రావడం జరిగింది. ఆయన రాత్రి ఒకే మాట అన్నాడు, క్రీడలకు సంబంధించి ఏ అవకాశాలు కావాలన్నా, ఏ సదుపాయాలు కావాలన్నా నేను ఉన్నాను, నన్ను మీరు వాడుకోండి అన్నారు ఆయన. ఈ మాటకు మేమందరం కూడా చాలా మంత్రముగ్ధులైపోయాం. అందరూ ఈ సందర్భంగా ఒక మాట ఇస్తున్నాం, మా వ్యాయామ విద్యా కుటుంబ సభ్యుల తరఫున అవనిగడ్డలో ఎటువంటి కార్యక్రమం ఉన్నా మేము శక్తి వంచన లేకుండా శ్రమ చేయడానికే మేము ముందుంటాం. ఆర్థికపరమైనటువంటి సదుపాయాలు కావాలంటే మీలాంటి దాతలు ముందుకు వచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మనం చేయడానికి మీ వెనకే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ, సందర్భంగా అశోక్ కుమార్ కూడా మా విద్యా కుటుంబం తరఫున, వ్యాయామ విద్యా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు మరికొందరు ఈ అశోక్ను చూసి ప్రేరణ పొంది మరికొంతమంది ఇంకా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం మిత్రుడు అశోక్కి సన్మానించడం అనేది చాలా సంతోషంగా జరుగుతున్నాను. త్వరలో నార్త్ అమెరికాలో గోవాలో జరుగుతున్న ఛాంపియన్షిప్లో అతను విజయం సాధిస్తాడని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. తద్వారా అతను ఒలింపిక్కి సెలెక్ట్ అవ్వాలని, మహమ్మద్ అలీలాగా అంత పేరు తెచ్చుకోవాలని నేను అతనికి బెస్ట్ విషయం చెప్తున్నాను. అతనికి ఎప్పుడు నా సపోర్ట్లన్నీ నా ఉంటాయి. అతను ఇంకా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించాలి. అతను కంపల్సరీగా ఒలింపిక్ సెలెక్ట్ అవుతాడు. అది మనకి చాలా గర్వకారణం. సో నేను ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అతను మరింత ఉన్నతంగా పెరగాలని చెప్పి ఆశిస్తున్నాను. నేను గతంలో భూటాన్, నేపాల్, థాయిలాండ్, USA వీటిలో గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్రైజ్ 6 టైమ్స్ ఇంటర్నేషనల్ మన ఇండియాకి మెడల్స్ కొట్టడం జరిగింది. ఇప్పుడు జరగబోయే జూన్లో వరల్డ్ ఛాంపియన్షిప్కి 17 నుంచి 20 దాకా జరుగుతుంది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని బాగా కృషి చేస్తున్నాను. దానికి సహకరించిన ఇక్కుర్తి శ్రీనివాస్ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. అందరికి సపోర్ట్ చేస్తాను. బ్యాటింగ్ చేసిపోయి హ్యాపీగా ఏమి ఆలోచించుకోనని నాకు చాలా ఇది ఇచ్చారు సార్. నాకు బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. నార్త్ అమెరికా లోవర్ బ్యాక్వర్డ్ వరల్డ్ ఛాంపియన్షిప్కి సార్ సహాయం చేసి ఇంకా చేపిస్తాను, ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చాలా పూర్తిగా నాకు మంచి ఇంప్రెషన్ ఇచ్చారు. సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూమ్ చేయండి. చెప్పలేదు